హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జసస్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఫ్రెండ్స్ నేను బర్గర్ చేయబోతున్నాను. అండ్ బర్గర్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఎగ్ తీసుకొని అది మంచిగా బీట్ చేసి అందులో కొంచెం బ్లాక్ పెప్పర్ వేసేసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే ఇది ఎగ్ బీట్ చేసి ఇది మాకు కంపల్సరీగా కావాలి. ఒక ఎగ్ వేసాము, మీరు కావాలంటే 2-3 ఎగ్స్ వేసుకోవచ్చు. ఇదేమో పక్కన పెట్టేయాలి. దాని తర్వాత మంచిగా బీట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అండ్ చికెన్ ఉంది కదా, ఈ చికెన్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మొత్తం కొంచెం మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని చక్కగా మనకు కావాల్సిన షేప్లో బాల్స్ లాగా చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎన్ని వస్తాయో అన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి మన బౌల్స్ రెడీ చేసేసుకోవాలి. మంచిగా బౌల్స్ అనేది మంచిగా రెడీ చేసుకొని నాకు 6 అయితే వచ్చినాయి. 6 రెడీ చేసేసుకున్నాను. అండ్ తర్వాత ఇలా అన్నీ రెడీ చేసుకొని కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం ఓట్స్ వేసేసుకొని ఇది కొంచెం లైట్గా బ్లాక్ పెప్పర్ వేసేసి అది మంచిగా కలిపేసి అండ్ మంచిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్ ఉంది చూసారా, ఆ ఎగ్ మనం మిక్స్ చేసి బీట్ చేసి పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ రెండు పక్కన పెట్టుకొని అండ్ తర్వాత వచ్చేసరికి ఇది మేము చికెన్ బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, అదేమో కొంచెం ఇలా గారెల షేప్లో రావాలన్నమాట. ఇదేం చేయాలంటే మనం ఫస్ట్ ఇది ఎగ్లో నింపేయాలి. ఎగ్ కోటింగ్ ఇచ్చేసిన తర్వాత ఇది మొత్తం మళ్ళీ అందులో మంచిగా కోటింగ్ ఇచ్చేయాలి. అండ్ ఇలా అన్నీ నేను చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మంచిగా ఇలా అన్నీ మేము చేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఓకేనా, నేను ఒక టూ చూపించాను మీకు. ఇంకా అన్నీ నేను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టాను. ఇలా పక్క పెట్టిస్తే ఒక బర్గర్ ఉంది. బన్ తీసుకున్నాను, చిన్న బన్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్దది కూడా తీసుకోండి. అండ్ నేను ఇవి 6 అయితే చేశాను అనమాట. ఇలా చేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇది మధ్యలో కట్ చేసేసుకోండి. మంచిగా మధ్యలో కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇది ఏమో బయట మీకు మార్కెట్లో దొరికిద్ది. అండ్ ఇది బేస్ అన్నమాట. అదే ఏంటంటే పిజ్జా బేస్ దొరికిద్ది మీకు. అది పిజ్జా బేస్ అని కొంచెం టొమాటో సాస్ అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ అది మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది అండ్ దీనికి మంచిగా స్ప్రెడ్ చేసేసేయండి. అన్నీ స్ప్రెడ్ చేసేసేయండి చక్కగా. ఇలా చేసేసి ఇలా మేము చాలా ఒక 6 చేసుకున్నాం కదా, అవి పక్కన
వేసేసి మంచిగా పక్కన పెట్టుకున్న తర్వాత అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే బర్గర్ ఎలా చేయాలో ఇప్పుడు ఏమేమి కావాలో అయిపోయింది. ఇప్పుడు అస్సలుది అన్నీ రాసుకున్న తర్వాత ఇది చీజ్ ఉంది కదా, ఈ చీజ్ని 4గా డివైడ్ చేయండి. ఇలా 4గా డివైడ్ చేసి టొమాటో, ఒక ఆనియన్, అందులో టొమాటో, మళ్ళీ దాని మీద చికెన్ ఉంది కదా, మేము చికెన్ ఫ్రై చేసేసుకుని నేను డీప్ ఫ్రై చేసేసాను. అలా చేసిన దాన్ని మొత్తం నేను చికెన్ అంతా డీప్ ఫ్రై చేసేసాను. డీప్ ఫ్రై చికెన్ని ఇది కొంచెం లైట్గా బ్లాక్ పెప్పర్ వేసేసి తర్వాత వచ్చేసరికి మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, అదొకటి వేసేసి మళ్ళీ దాని మీద ఒక చీజ్ వేసేసి మళ్ళీ ఆనియన్ వేసేసి ఒక ఆనియన్, ఒక టమాటో అండ్ తర్వాత వచ్చేసరికి మైనీస్ ఉండేది కదా, కొంచెం మైనీస్ వేసేసి కొంచెం బ్లాక్ పెప్పర్ వేసేసి అంతే అయిపోయింది, రెడీ బర్గర్. చాలా ఈజీ, మనం ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకున్న బర్గర్ అనేది రెడీ అయిపోయింది. మొత్తం ఒకసారి చూపించేస్తాను. అండ్ తర్వాత వచ్చేసరికి ఒక 5 మినిట్స్కి ఒక 3 మినిట్స్ మైక్రో ఓవెన్లో హీట్ చేసుకోండి. ఎందుకంటే మనకి చీజ్ అనేది మెల్ట్ అవ్వాలి కాబట్టి మైక్రో ఓవెన్లో హీట్ చేసేసుకొని ఇది తీసేసుకోండి. ఇది చాలా బాగుంటుంది, చాలా చాలా అంటే టేస్ట్గా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.